హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు డైరీలోని కథని చూద్దాం. మా నాన్న డైరీలో చివరి పేజీ. ఒక డైరీ కథ. నేను అలసిపోయాను, నీరసపడిపోయాను, ముసలివాణ్ణి అర్థం చేసుకో. బట్టలు వేసుకోవడానికి చాలా కష్టం. తలదువ్వలేక ఇబ్బంది పడుతున్నాను. కసురుకోకు. అన్నం తినేటప్పుడు చప్పుడు అవుతుంది. చప్పుడు కాకుండా తినలేను. అసహించుకోకు. నీ చిన్నతనం అంతా నువ్వు కూడా ఇంతే. గుర్తు తెచ్చుకోరా. బట్టలు సరిగ్గా వేసుకోలేను. ఒకే విషయాన్ని పదే పదే చెబుతుంటాను. విసుక్కోకు. స్నానం చేయడానికి ఓపిక ఉండదు. చెయ్యలేదని తిట్టకు. నువ్వు కూడా చిన్నప్పుడు స్నానం చెయ్యమంటే ఎంత ఏడ్చేవాడివో గుర్తుందా? తినాలని లేనప్పుడు తినలేను. విసుక్కోకు. కీళ్ళ నొప్పులు, నడవలేను. కర్ర నాతోనే ఉండాలి. లేనప్పుడు నీ చెయ్యి అందించు, నడిపించు. నీకు నడక వచ్చే వరకు నేను అలానే చేశాను. ఒకరోజు నాకు బతకాలని లేదు, చనిపోవాలని ఉంది అంటాను. అప్పుడు కోపం తెచ్చుకోవద్దు. అర్థం చేసుకో. ఈ వయసులో బతకాలని ఉండదు, కానీ తప్పని కంపు కొడుతుందని అసహ్యంగా చూడకు. దగ్గర తీసుకొని కూర్చుని చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా నేను అలాగే దగ్గర తీసుకునేవాడిని. నువ్వు అలా తీసుకుంటే ఆనందంగా, ధైర్యంగా ఉంటుంది. కానీ నువ్వు నన్ను ప్రేమగా చూసుకున్న తప్పుడు ఇలా చెప్పాలనిపించింది నాన్న.